गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపులు, పాలకులు స్థితికారులైనటువంటి విష్ణు స్వరూపులు, లయకారులైనటువంటి మహేశ్వరులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి అస్మత్ గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆత్మస్వరూపులు అస్మత్ పితృదేవులు కీర్తిశేషులు మారం రామచంద్ర శెట్టి, కీర్తిశేషురాలు మారం మీనాక్షమ్మ గారికి ఆత్మ ప్రణామాలు. జన్మభూమి కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి ఆత్మ ప్రణామాలు. చదువుల తల్లి సరస్వతి, బుద్ధికి అధినేత లక్ష్మీ గణపతి వారికి ఆత్మ ప్రణామాలు. పరమాత్మ దత్తాత్రేయుల వారికి, పూర్ణాత్మ శ్రీపాద శివల్లభులకు, స్వీయ ఆత్మకు ఆత్మ ప్రణామాలు. నా పేరు మారం శివప్రసాద్. గత 20 సంవత్సరాల నుంచి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పూర్తి కాలం ధ్యాన ప్రచారకుడిగా, పిరమిడ్ల నిర్మాణాల పర్యవేక్షకునిగా, అడ్మినిస్ట్రేటర్గా, కార్యనిర్వహణ కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర వహిస్తూ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేయడం ఈ ఆత్మస్వరూపం యొక్క జీవిత లక్ష్యం. ధ్యానం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపైనా చేయవచ్చునని, ఎవరికి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు ధ్యానం చేయడం వల్ల వారి వయసుకు కావాల్సినటువంటి ఎనర్జీ వచ్చి చేరుతుందని, ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభమని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని, ధ్యానం చేసేవారే దేవతలని ఈ భూమిపైన చాటి చెప్పిన వారు బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. జాతి మత కుల భేదాలకు అతీతమైనది ధ్యానమని, ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం, ధ్యానం ద్వారానే ఆనందాన్ని పొందవచ్చునని ఈ ప్రపంచానికి అత్యంత సులభ మార్గాన్ని, ఆనాపానసతిని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి అద్భుత మార్గాన్ని మనకు అత్యంత సులభంగా చూపించిన వారు, నేర్పిన వారు బ్రహ్మర్షి పత్రిజీ. కొండల్లో, కోనల్లో, ఆటవిక గూడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన, దేశాన, నగరాన, పట్టణాన, పల్లెల్లో ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన వారు బ్రహ్మర్షి పత్రిజీ మార్గమే. ఆ మార్గమే ప్రతి విల్ మాస్టర్ కూడా అనుసరిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ సంసారమే నిర్వాణం అనే ఈ అద్భుత మార్గంలో తమ జీవితాన్ని పండించుకుంటున్నారు. అలాగే నా జీవితం కూడా భారతదేశంలో వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం లాంటి ఇతిహాసాలు, నీతి కథలు ఈ రూపంలో ప్రజలకి సత్యాన్ని, ధర్మాన్ని బోధించారు లక్షల సంవత్సరాలుగా మన పెద్దలు. మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావని, పుణ్య పురాణాలని, మన పురాణాలలో ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఒక అండర్ వాటర్ లాగా సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పబడింది. ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పబడినటువంటి పురాణ ప్రాశస్త్యతను, వేద ప్రాశస్త్యతను
ఉపనిషత్తుల ప్రాశస్త్యతను, ఇతిహాల ప్రాశస్త్యతను మరి జోడించి క్లాసులు చెప్పడం, ప్రవచనాలు చెప్పడం నా పద్ధతి. 2005 సంవత్సరంలో నాకు గొప్ప జబ్బు చేసి ఉండింది. అంతకంటే ముందు 2002 సంవత్సరం విజయవాడ ధ్యాన మహాయజ్ఞంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్రహ్మర్షి పత్రిజీ కృష్ణోపదేశం గురించి చెబుతూ, ఇంతకాలం నేను ఎన్నో సంవత్సరాల పాటు కృష్ణోపదేశాన్ని బోధించాను, ఇక మీరందరూ కూడా బోధించాలి. మిగతా ఏ పుస్తకాలు చదవకుండా కేవలం గీతా మకరందం, విద్యా ప్రకాశానందగిరి స్వామివారు రాసినటువంటి గీతా మకరందాన్ని ఒక 6 నెలల పాటు తప్పక అందరూ చదవండి. ఎంతమంది చదువుతారు అని అడిగారు. ఒక 100 మంది చేతులు ఎత్తారు. అందులో నేను ఒకడిని. అయితే కారణాలంతరాల వల్ల నేను వెంటనే చదవలేకపోయాను. 2003 జూలై ఆగస్టు ప్రాంతాల్లో ఒకసారి వారితో కూర్చున్నప్పుడు, స్వామి పత్రిజీ మహారాజ్, మీరు గీతా మకరందాన్ని చదవమన్నారు, నేను చదవలేదు అన్నాను. గీతా మకరందం చదువు, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువు, అష్టాదశ పురాణాలు చదువు, ఉపనిషత్తులు చదువు, విష్ణు సహస్రనామం చదువు అన్నారు పత్రిజీ. ఎప్పుడు చదవాలి స్వామి అని అడిగాను. రాత్రిపూట చదువు అన్నారు. మరి నిద్ర ఎలా అని అడిగాను. జన్మజన్మల నుంచి పోయిన నిద్ర చాలు, ఇప్పుడు నిద్ర ఆపి ఇవన్నీ చదువు అన్నారు. అయినా 2003 గడిచిపోయింది, 2004 గడిచిపోయింది, 2005 జూన్ ఆ ప్రాంతంలో ముందు చెప్పినట్లు నా శరీరం తీవ్ర అనారోగ్యానికి గురి అయి ఉండింది. దాదాపు 6 నెలలు నేను బెడ్లో ఉన్నాను. 65 కేజీల శరీరం 90 కేజీలైంది. బాత్రూమ్కు పోవడానికి 2 సహాయం అవసరమయ్యేది. అలాంటి పరిస్థితుల్లో పగలంతా ఎవరో ఒక విజిటర్స్ వచ్చేవారు. అయితే పగలు గడిచిపోయేది, రాత్రిపూట అసలు నిద్ర పట్టేది కాదు. ఆ సమయంలో ఈ పుస్తకాలన్నీ, వేదం కొంత భాగం, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, భారతం, భాగవతం, రామాయణం, గీతా మకరందం చదివాను. మన ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో సూక్ష్మంగా, అంతర్లీనంగా ప్రతి సన్నివేశంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి వాక్యంలోనూ ఇమిడి ఉందని నాకు చక్కగా అర్థమైంది. పత్రిజీ వీటన్నిటిని ఎందుకు చదవమన్నారు నాకు అర్థమైంది. అప్పటి నుంచి నా యొక్క ఉపన్యాసాల్లోనూ, ప్రవచనాల్లోనూ, క్లాసుల్లోనూ పురాణాలు అంతర్గతంగా లేదా పురాణాలు ముఖ్యంగా సబ్జెక్ట్ను బేస్ చేసుకుని వాటిలో అంతరార్థాన్ని ఈ ప్రపంచానికి సబ్మిట్ చేయాలని నేను ఎంతో కృషి చేశాను. ఆ కృషికి ఫలితమే మరి ఇప్పుడు పురాణాలు, అంతరార్థాలు అనేటువంటి ఈ సబ్జెక్ట్ని వేదికగా చేసుకుని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో చెప్పడం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. పత్రిగారు నాకు ఇచ్చినటువంటి బిరుదు బ్రాహ్మణరత్న. ఈ మారం శివప్రసాద్ గత 20 సంవత్సరాల నుంచి ఈ మార్గంలో సుస్థితుడై తన కుటుంబంతో సహా ధ్యాన ప్రచార మార్గంలో ఉన్నాడు. ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనే 5 అంశాలతో అప్రతిహతంగా సాగుతోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మనతో మనం ఉండడం ధ్యానం, మనలోకి మనం వెళ్ళిపోవడం ధ్యానం, మనమెవరో మనం తెలుసుకోవడం ధ్యానం. మనకు తెలిసిన విషయాలకి మరిన్ని విషయాలు జోడిస్తూ, మరిన్ని విషయాలు తెలుసుకుంటూ, మన లోపల నుంచి పొందే జ్ఞానాన్ని బయట పుస్తకాల ద్వారా, మహనీయుల ప్రవచనాల ద్వారా ఎన్నో విషయాలు, విశ్లేషణలు తెలుసుకోవడం, తెలియజెప్పడం, ఇది స్వాధ్యాయం. మనకు తెలిసిన విషయాలని ఇతర సీనియర్ మాస్టర్స్తోనూ, సహ మాస్టర్స్తోనూ పంచుకుంటూ
ఒకరికొకరు షేర్ చేసుకోవడం సజ్జన సాంగత్యం. తెలిసిన విషయాలని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, దూర ప్రపంచంలో, బయటి ప్రపంచంలో మరి చెప్పుతూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం జ్ఞానోపచారం. మనకు తెలియని విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆచార్యుల ద్వారా తెలుసుకుంటూ మరింత బుద్ధిని, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ప్రజ్ఞాత్మలం కావడానికి ఉపయోగించేది ఆచార్య సాంగత్యం. ఇది విశ్వ చైతన్యంలో అంతర్భాగం. ఈ సృష్టి మొత్తం అనంతమైనటువంటి చైతన్యంతో నిండి ఉంది. చైతన్య శక్తికి మన శరీరం నిదర్శనం. మనిషి ఒక ప్లానెట్ లాంటి వాడు, ఒక పంచభూత లాంటి వాడు. మన శరీరం లోపల బయట మనకు తెలిసి తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలతో కూడి ఉంది. భూమి అంటే మూలాధారం, నీరు అంటే స్వాధిష్టానం, అగ్ని అంటే మణిపురకం, శబ్దం అంటే ఆకాశం, వెన్నెల అంటే చంద్రుడు, వెలుగు అంటే సూర్యుడు. ఈ పంచభూతాలు, చంద్రుడు, సూర్యుడు మన బయట ఉన్నారు, మన లోపల ఉన్నారు. మన లోపల మనతో ఉన్నటువంటి ఈ 7 ఎలిమెంట్స్ని అంటే సప్తధాతువులను, ప్రకృతిలో ఉన్నటువంటి సప్తధాతువులను మనం అనుసంధానం చేయడమే విశ్వంతో అనుసంధానం. కనెక్టివిటీ విత్ ది కాస్మాస్. భిన్నత్వం నుంచి ఏకత్వానికి, ఏకత్వం నుంచి అనంతత్వానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ ఉండడమే ఆధ్యాత్మికత, ఆత్మ ఎదుగుదల. కనెక్టివిటీ విత్ ది కాస్మాస్ అని చెప్పుకున్నాం కదా. డ్యూయాలిటీ టు ఇండివిజువాలిటీ, ఇండివిజువాలిటీ టు ఇన్ఫినిటీ. ఈ అద్భుత చైతన్య స్రవంతి కనుకనే మన శరీరం, ఈ శరీరం ఈ చైతన్యంతో అలరారుతూ ఉంది. మన శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు మనం ఈ జీవశక్తితో, చైతన్యంతో ఉంటాం. ప్రాణం వెళ్ళిపోతే మన శరీరంలో జీవశక్తి వెళ్ళిపోతుంది, చైతన్యము వెళ్ళిపోతుంది. చైతన్యం ఉన్నంతసేపే మనం మూమెంట్, కదలికలతో ఉంటాం. అందుకే బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పేరు పెట్టింది. దానికి మనకు తెలిసిన విషయాలని మనం ఇతరులతో పంచుకోవడంలో ఉన్నటువంటి ఆనందం మరి ఎందులోనూ ఉండదు. అందుకే విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా వేలాది కేర్ సెంటర్లు, మరి వేలాది పిరమిడ్లు, ధ్యాన కేంద్రాలతో మన మాస్టర్లందరూ ప్రపంచమంతా కూడా మన వాణి వినిపిస్తూ ఉన్నారు. ఆ వాణిలో భాగంగా ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రూపుదిద్దుకుని మన ఆగస్టు 15 నుంచి ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలని నిరంతరాయంగా ఈ ప్రపంచానికి అందిస్తుంది. ఇందులో భాగంగానే పురాణాలు, అంతరార్థాలు అనేటువంటి ఈ సబ్జెక్ట్ని మనం పరిచయం చేసుకుంటూ ప్రపంచానికి చెప్పడం జరుగుతుంది. బుద్ధత్వ స్థితి, పరిపూర్ణత్వం, నిండుతనం, సంపూర్ణత్వం, సర్వత్వం, ఈ స్థితిని చేరుకుని అందులో స్థిరపడి బ్రహ్మర్షి పదాన్ని అందుకుంటారు. ఈ బుద్ధత్వ స్థితిలోనే మహానుభావులైనటువంటి మహాయోగీశ్వరులు ఉంటారు. మరి మనకు తెలిసిన మహాయోగీశ్వరులు శ్రీకృష్ణుల వారు, గౌతమ బుద్ధుల వారు, జీసస్ క్రైస్ట్, ఆదిశంకరుల వారు, మహమ్మద్ ప్రవక్త, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రాఘవేంద్ర స్వామి, మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, యుక్తేశ్వర్గిరి పరమహంస యోగానంద, షిర్దీ బాబా, రమణ మహర్షి, సత్యసాయి బాబా, బ్రహ్మర్షి పత్రిజీ, ఇలా బుద్ధత్వ స్థితిని పొందిన మహామహనీయ స్థితిని సహస్రార స్థితి అంటారు.
బుద్ధుడు అంటే పరిపూర్ణత్వాన్ని సాధించినవాడు, సంసారంలో నిర్వాణాన్ని పొందినవాడు అని అర్థం. గౌతమ్ బుద్ధుడు అని కాదు. గౌతమ్ బుద్ధుడు కూడా ఆ స్థాయి పొందినవాడే. ఒకసారి గౌతమ్ బుద్ధుని ముఖ్య శిష్యులు ఒకరైనటువంటి సారిపుత్రుడు బుద్ధునితో చెప్తాడు, బుద్ధ, ఓ మహానుభావ, ఈ భూమి మీద నీలాంటి బుద్ధులు ఇంతకుముందు పుట్టి ఉండలేదు, ఇప్పుడు లేరు, రాబోయే కాలంలో కూడా ఎవరు ఉండరు అని చెప్తే అప్పుడు గౌతమ్ బుద్ధులు సారిపుత్రునితో ఇలా అన్నారు, సారిపుత్ర, నువ్వు నా పట్ల ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో ఈ విధంగా చెబుతూ ఉన్నావు. నాకంటే గొప్పవాళ్ళైన బుద్ధులు గత కాలంలో ఉన్నారు, ఈ కాలంలోనూ ఉన్నారు, రాబోయే కాలంలోనూ ఉంటారు అని. ఆ పరిపూర్ణత్వ స్థితిని, మహాపరినిర్వాణ స్థితిని ఎవరైతే పొందుతారో వారందరూ బుద్ధుళ్ళే. ఉదాహరణకు బుద్ధుని కాలంలోనే మహావీరులు ఉండేవారు. ఆ మహావీరులు కూడా బుద్ధునితో సమానమైనటువంటి మహాజ్ఞాన స్వరూపులే. అంతెందుకు, మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ వారి గురువు సదానంద యోగీశ్వరులు దాదాపు గౌతమ్ బుద్ధుని కాలం నాటివారు. మరి వారు 1983 సంవత్సరంలో బాడీ వెకేట్ చేశారు. కనుక సర్వదా బుద్ధుళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వారు లోక కళ్యాణం కోసం ఎప్పుడు తమ జీవితాలని అర్పిస్తూనే ఉంటారు. మనం చతుర్దశ భువనాలు అని చెప్పుకుంటాం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహలోకం, జ్ఞానలోకం, తపోలోకం, సత్యలోకం అని మా శరీరానికి గుదము పైన ఉన్నటువంటి 7 స్థితులను 7 లోకాలుగా చెప్పుకోవచ్చు. మన కింద గుదం కింద మరొక 7 లోకాలు ఉన్నాయి. భూమి అనుకున్నా, మనిషి శరీరం అనుకున్నా ఒకటే. మన గుదం కింద ఉన్న 7 లోకాలను ఆతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు 7 14 లోకాలు. వీటిని చతుర్దశ భువనాలు అంటారు. భూమితో సహా భూమిపైన ఉన్న 7 లోకాలు, భూమి కింద ఉన్న 7 లోకాలు, ఇవే చతుర్దశ భువనాలు. ఒక మనిషి భూమి అని అనుకున్నప్పుడు మనిషి గుదము నుంచి శిరస్సు దాకా ఉన్న 7 లోకాలు ఊర్ధ్వలోకాలు, గుదం నుంచి పాదాల దాకా ఉన్నటువంటి 7 లోకాలు అధోలోకాలు. 7 14 లోకాలు. ఈ అధోలోకాలలో 100 మంది కౌరవులు, ఊర్ధ్వలోకాలలో 5 మంది పాండవులు, చంద్రుడు సూర్యుడు ఉన్నారు అనుకుంటే ఒక మనిషి సంపూర్ణమైనటువంటి ఒక భూమి లాంటి ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా కౌరవులు అంటే దుర్మార్గులు, పాండవులు అంటే సన్మార్గులు, కౌరవులు అంటే చెడ్డవాళ్ళు, పాండవులు అంటే మంచివాళ్ళు అనుకుంటాం. ఈ సృష్టి తత్వంలో అన్నీ చక్కగా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ప్లస్ మైనస్ 2 కలిస్తేనే విద్యుత్ జనిస్తుంది. ఒట్టి ప్లస్తోనూ ఒట్టి మైనస్తోనూ విద్యుత్ అంటే తేజస్సు, శక్తి, అగ్ని జనించదు. రాక్షసులు అంటే లేదా కౌరవులు అంటే శ్రామికులు అని అర్థం. దేవతలు లేదా పాండవులు అంటే బుద్ధిజీవులు అని అర్థం. అంతే తప్ప శ్రామికులు, బుద్ధిజీవులు ఇద్దరు కలిస్తేనే ఈ ప్రపంచం చక్కగా నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనకు అమృత మదనాన్ని గుర్తు చేసుకుంటాం. అమృత మదనంలో పాల సముద్రంలో అమృతం కోసం చిలికినప్పుడు రాక్షసులు, దేవతలు అందరూ కలిస్తేనే అమృతం దొరికింది తప్ప, అమృతం ఉద్భవించింది తప్ప కేవలం రాక్షసులతోనో కేవలం దేవతలతోనో అమృతం ఉద్భవించలేదు. కనుక మనలో జ్ఞానావతరణ జరగనప్పుడు మనం కౌరవులం, మనలో జ్ఞానావతరణ జరిగినప్పుడు మనము పాండవులం. మనలో జ్ఞానము ఉదయించినప్పుడు మనము రాక్షసులం, మనలో బుద్ధి జ్ఞానం ఉదయించి తేజవంతమై ఉత్తమ స్థితి పొందినప్పుడు మనం దేవతలం. ఇందాక చెప్పుకున్నాం, అన్నీ మనమే,
అంతా మనమే. అన్నీ మనమే అనుకున్నప్పుడు, అంతా మనమే అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి పగ ఉండవు, ద్వేషం ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, కోపం ఉండదు, శత్రుత్వము ఉండదు. లోప్సాంగ్ రాంపా మాస్టర్ చెప్తారు, ఈ భూమిపైన పుట్టిన వాళ్ళందరూ జన్మ జన్మల్లో అన్ని పాత్రలు ధరించి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు గొప్పవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు గత జన్మల్లో చెడ్డవాళ్ళు, ఇప్పుడు చెడ్డవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు రాబోయే జన్మల్లో గొప్పవాళ్ళు. ఈ భూమిపైన 100కి 100 పాళ్ళు సత్యసంధులు ఎవరూ లేరు. అలా 100కి 100 పాళ్ళు సత్యవంతులని ఈమె భూమి భరించలేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లోటు పెట్టుకునే భూమి మీదకి వస్తారు అని చెప్తారు. దాన్నే జీసస్ ఏమని చెప్తారంటే, మనలో పాపము చేయని వారు ఎవరో చెప్పండి అంటారు. ఒకసారి జీసస్ వద్దకి ఒక విలయాలను తీసుకుని వచ్చారు కొంతమంది ప్రబుద్ధులు. వారు జీసస్కి కంప్లైంట్ చేశారు, అయ్యా ఈవిడ నిరంతరం తప్పు చేస్తూనే ఉంది, ఎన్నిసార్లు చెప్పినా తన యొక్క బుద్ధి మార్చుకోవడం లేదు, మీరు ఈవిడని శిక్షించండి అని. అప్పుడు జీసస్ అన్నారు, నిజమే ఈమె తప్పు చేసిందని మీరు అంటూ ఉన్నారు, తప్పకుండా శిక్షిద్దాం. అయితే ఈమె పాపం చేసిందని మీరు అంటూ ఉన్నారు కదా, మనలో పాపము చేయని వారు ఎవరో చెప్పండి, ఎవరైతే అసలు పాపం చేయని వారు ఉన్నారో వారు వచ్చి ఈమెను శిక్షించవచ్చు అన్నారు జీసస్. అప్పుడు ఎవరూ పాపం చేయని వారు అని చెప్పుకోలేక, ఆ సమర్థత లేక, తమ పట్ల తమకు విశ్వాసం లేక అందరూ పారిపోయారు. ఆ స్త్రీమూర్తి మాత్రం జీసస్ ముందు నిలిచింది తల వంచుకుని తాను దోషిని అన్నట్లుగా. అప్పుడు జీసస్ అన్నారు, నువ్వెందుకమ్మా ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని. అప్పుడు ఆ తల్లి అంది, ఆ స్త్రీమూర్తి అంది, స్వామి నేను నిజంగానే తప్పు చేశాను, నా శరీరం పాపపంకిలమైంది అని. అమ్మా, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేనే లేదు. నువ్వు తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపడ్డావు, నువ్వు శిక్ష లేదు. నువ్వు తప్పు చేయలేదా, అసలు శిక్ష లేదు. లోకం దృష్టిలో తప్పులు దైవం దృష్టిలో ఒప్పులు కావచ్చు, లోకం దృష్టిలో ఒప్పులు దైవం దృష్టిలో తప్పులు కావచ్చు. కనుక ఈ జడ్జిమెంట్ ఎవరూ చేయలేదు. జడ్జి నాట్, ఎవరిని జడ్జి చేయకండి అన్నారు జీసస్. ఆ విధంగా మనమే గొప్పవాళ్ళం, మనమే పతివ్రతలం, మనమే పతిత్తులం అని అనుకుంటూ ఉంటాం. కాదు, మనకు గురువింద గింజ నల్లగా ఉన్నట్లు ఎరుపు మాత్రమే కనపడి నలుపు కనపడినట్లు ప్రతి ఒక్కరికి తమలో తప్పులు మాత్రం కనపడవు, ఒప్పులు మాత్రమే కనపడుతూ ఉంటాయి. ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు, ఆత్మశోధన చేసుకున్నప్పుడు మాత్రమే తన తప్పు తాను తెలుసుకుంటూ ఉంటారు మనుషులు. అందుకే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినరవేమ. మరి వేమన మహాశయుడు ఎంత అద్భుతంగా చెప్పాడు. పురాణాలు అంతరార్థాలు అనే ఈ శీర్షికలో మరికొన్ని విషయాలను వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.